భారతీయ రైల్వే ప్రపంచంలోని రైల్వే నెట్వర్క్లలో అతి పెద్దదని చెప్పొచ్చు. నిత్యం లక్షల్లో కోట్లల్లో జనం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దూర ప్రయాణాలకు కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెకేషన్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి ఉన్నా రైళ్లను ఎంచుకుంటుంటారు. పండుగలు, వేసవి సెలవులు, వీకెండ్స్ వంటి సమయాల్లో ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దీంతో చాలా మంది కాస్త ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అకస్మాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సి వస్తే అక్కడ స్టేషన్లో జనరల్ బుకింగ్ కౌంటర్కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా తాజాగా శుభవార్త చెప్పింది. రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్స్ దగ్గర ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు కలగకుండా చెక్ పెట్టింది సౌత్ సెంట్రల్ రైల్వే. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లకు నగదు చెల్లించే సౌలభ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఈ విషయం గురించి తాజాగా ఎక్స్ లో ప్రకటించింది. రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కౌంటర్స్ దగ్గర ఎదురయ్యే చిల్లర కష్టాలు ఇక మీదట తీరనున్నాయని చెప్పొచ్చు. తొలి దశలో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో ఈ సేవను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎం, యూపీఐ వంటి మరో 2 ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపునకు ప్రయాణికులు ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ప్రయాణికులకు స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ ఛార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత టికెట్ మిషన్ ద్వారా బయటకు వస్తుంది.